వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ లిరక్ ఛానల్. సో ఈరోజు వాట్ ఐ విల్ బీ పికింగ్ ఇన్ మై డే అనే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ డూ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. కొంచెం ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఐ థాట్ లైక్ ఈరోజు తీస్తేనే బెటర్ అని. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు మై మేనమామాస్ హౌస్ ఇన్ హిందూపూర్. అండ్ అక్కడే లిఖిత్ వాళ్ళ అమ్మమ్మ తాత కూడా ఉంటారు. సో అజ్జి తాతని కూడా మేము ఒకసారి విజిట్ చేసి వద్దాం అనుకున్నాము. సో ఇప్పుడే లేచిన ఫేస్, సో అందుకే నాకు కూడా కొంచెం మబ్బుగా ఉంది. అండ్ కౌముది పాప ఈ స్టిల్ స్లీపింగ్. సో తను లేచే లోపల నేను రెడీ అయిపోతే వీ కెన్ మేక్ అ మూవ్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వ్లాగ్. సో కౌముది అండ్ నేను అయితే రెడీ అయిపోయాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ అమ్మమ్మ హియర్. అంతలోగా నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏమి అంటే లైక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీస్ అంటే ఇష్టం లేదు. అండ్ తనకి ఇది ఫస్ట్ బస్ జర్నీ. సో ఐమ్ లిటిల్ బిట్ వరీడ్ లైక్ హౌ షీస్ గోన్ టేక్ దిస్ జర్నీ అని. అండ్ ఇది సమ్మర్ సీజన్ కూడా. సో ఇది ఒక్క చోట బస్లో కదలుకోకుండా ఎలా కూర్చుంటుంది అని ఐ వాజ్ థింకింగ్. అదే ఉందన్నమాట నా బ్రెయిన్లో. అండ్ ఇక్కడైతే మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆటో వచ్చింది అండ్ వీఆర్ హెడింగ్ టు ది స్టేషన్. ఈ జర్నీ కోసం నాకన్నా మా మమ్మీనే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఆబ్వియస్లీ తన బ్రదర్, తన బిగ్ సిస్టర్ అక్కడ ఉన్నారు కాబట్టి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. హోప్ఫుల్లీ బస్ త్వరగా దొరకాలి అనుకున్నాను. అండ్ ఒక 20 minutesకి అంతా బస్ దొరికేసింది. అండ్ బస్లో రష్ ఎక్కువ లేరు. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ నేను ఇక్కడ తన కోసం కొంచెం దోశ తెచ్చానమాట. సో ఎందుకంటే దోశ అది సెల్ఫ్ ఫీడ్ చేసుకుంటుంది అండ్ తనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందని. అండ్ తను ఇష్టానుసారం సీట్లు ముట్టేస్తుంది. వాట్ అబౌట్ హైజీన్ అని క్వశ్చన్ చేసే వాళ్ళకు ముందే ఐ జస్ట్ శానిటైజ్ ద హోల్ థింగ్స్ విత్ ఒక స్ప్రే శానిటైజర్తో. సో దట్స్ వై తను హ్యాపీగా అన్నీ ముడుతోంది. అండ్ బస్ స్టార్ట్ అయ్యే ముందు తను అలా నించొని లైక్ వెనకల ఉంటారు కదా ప్యాసింజర్స్, వాళ్ళ దగ్గర ఏదో ఆడుకుంటూ అరుచుకుంటూ ఉంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ లైక్ షీ వాజ్ స్టిల్ డూయింగ్ గుడ్ ఇన్ ద బస్. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ కొంతసేపు అలా ఆడుకున్న తర్వాత థ్యాంక్ గాడ్ షీ హ్యాడ్ ఎ న్యాప్. యాక్చువల్లీ తను అంత ఈజీగా న్యాప్ తీయదు బయట. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఆ రోజు పడుకోనింది అని. ఇంకా పడుకొని లేచిన తర్వాత తన వాటర్ బాటిల్తో ఒక 15 to 20 minutes ఆడుకోయిందనమాట. అండ్ తప్పి నేను ఆ బాటిల్ క్యాప్ ఏమన్నా క్లోజ్ చేస్తే మాత్రం తను ఒక ట్యాంట్రమ్ త్రో చేసేది. సో అందుకు ఏమన్నా కానీలే అని ఆ క్యాప్ అలానే ఓపెన్ చేసి పెట్టాను. అండ్ షీ ప్లేడ్ విత్ ఇట్ ఫర్ అ వైల్. చూడ్డానికి ఏదో భారీగా నవ్వుతున్నాను కానీ నాకు టు బీ క్వైట్ ఆనెస్ట్ జర్నీలు అంటే పడవు. ద మ్యాక్సిమమ్ ఐ కెన్ డూ ఇస్ లైక్ ఏదో ఆటో ఆర్ ఎల్స్ ట్రైన్. కార్ జర్నీస్ అన్నా బస్ జర్నీస్ అన్నా నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ అనమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిప్పుతుంది అండ్ ఐ హేట్ దట్ ఫీలింగ్. సో ప్లేసెస్ చూడాలంటే ఇష్టం, బట్ ఆ జర్నీ అంటే ఐ డ్రెడ్ దెమ్. లైక్ ఐ హేట్ జర్నీస్. సో నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. ఇంకా వస్తూ నన్ను నేను మేనేజ్ చేసుకోవడమే కాక కౌముదిని కూడా మేనేజ్ చేయాలి. అండ్ ఇక్కడ తను అగైన్ హ్యాడ్ అ దోసా బ్రేక్. కొంచెం తినింది, చాలా ఆడుకొనింది. సో ఏదో ఒకటి తను అక్కడ ప్రాపర్గా కూర్చొనింది చాలు అని ఐ వాజ్ హ్యాపీ. ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే ఐఎమ్ ద మోస్ట్ బోరింగ్ పర్సన్ ఒక మనిషి కెన్ ట్రావెల్ విత్. లిఖిత్ అయితే బాగా దీనికి ఎక్స్పీరియన్స్డ్ అయ్యాడు. ఇంకా బస్ స్టేషన్కి అలా వెళ్తున్నామో లేదో, కార్ ఎక్కామో లేదో, ఎంతసేపు అని ఇరిటేట్ చేస్తుంటాను. మాట్లాడను, నా పాటికి నేను ఏదో ఒక జోన్లో ఉంటాను అనమాట. సో లిఖిత్ అంటాడు జర్నీ అయితే ఎవరైనా మంచిగా మాట్లాడుకుంటూ పోతారు కదా రుక్కో అంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ మీ అని. సో యూ గాట్ యూజ్ టు ఇట్ నౌ. అండ్ ఫైనలీ ఇక్కడ మేమైతే హిందూపూర్కి వచ్చేసాము. సో ఫైనలీ బస్ జర్నీ అయిపోయింది, ఆటో ఎక్కేసామని నేను అని అంత హ్యాపీ ఫేస్ పెట్టాను. టు బీ క్వైట్ ఆనెస్ట్ కౌముది సపోర్టెడ్ లైక్ రియలీ వెల్. ఫైనలీ రీచ్డ్ మామాస్ హౌస్. సో జర్నీ అయిపోయింది అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ బికాస్ ఐ హేట్ జర్నీస్. బట్
అండ్ మేము మామ వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి మామ అత్త ఇద్దరు లేరనమాట, బికాస్ దే ఆర్ లైక్ వర్కింగ్ అనమాట. వాళ్ళు మధ్యాహ్నంకి వస్తారు. సో ఇల్లంతా ఖాళీగా ఉండడంతో మా కౌముది పాప అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏదో ఒక రన్నింగ్ రేస్ పెట్టినట్టు తిరిగి 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 పెట్టింది. ఆఫ్టర్ సమ్ టైమ్ మామ వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు. అండ్ అనంతపూర్లో అయితే హై చైర్ ఉండేది. సో చుప్చాప్గా ఒక చోట కూర్చొని తినేది. ఇప్పుడు అది లేదు కాబట్టి బయటికి పిలుచుకొని వచ్చి ఆ క్రో చూడు, ఆ డాగ్ చూడు అనుకుంటూ చూపిస్తూ తినిపిస్తున్నాను అనమాట. అండ్ హీ ఈజ్ మై మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. సో మామ ఈజ్ లైక్ ట్రైంగ్ టు టాక్ విత్ హర్. ద థింగ్ ఇస్, కౌముదికి కొత్త పీపుల్, ఇప్పుడు కొత్త మనుషులు సడన్గా కనిపిస్తే తను కొంచెం టైం తీసుకుంటుంది అనమాట వాళ్ళకు వార్మప్ అవ్వడానికి. సో అంటే తనకి ఏదో ఒకటి చూపిస్తూ ఉండాలి. లైక్ టక్కని నా దగ్గర నుంచి వాళ్ళని చూసింది అంటే ఇంకా సడన్గా ఆ బర్డ్ చూడు, ఆ డాగ్ చూడు అంటే లైక్ షీల్ గెట్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి వాళ్ళకి అలవాటు పడుతుందన్నమాట. లంచ్ తర్వాత ఇలా ఒక చీర లాలి కట్టారు మామ. అండ్ ఇక్కడ ఉన్నది మా అత్త అనమాట. తను అలా లాలి ఊపుతూ ఉంటే తను పడుకొనేసింది కౌముది. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలానే చీర లాలి కట్టేవాళ్ళు కదా. అండ్ కౌముదికి ఇది ఫస్ట్ టైం, బట్ షీ స్లెప్ట్ వెల్ అనమాట. అందులో నేను ఒక న్యాప్ తీసిన తర్వాత మరీ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి అక్కడికి తిరగడము, అక్కడ నుంచి ఇక్కడికి తిరగడము. సో కొంచెంసేపు అలా ఆడుకున్న తర్వాత, ఇంకా అలా ఆడుకున్న తర్వాత సాయంత్రం మేము లిఖిత్ వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ ఆటోలో తనకు ఇలా థ్రెడ్వి ఏవో డిజైన్స్ ఉంటాయి కదా, ఆమె దానిలో చూస్తూ తన ఆటో రైడ్ ఎంజాయ్ చేసింది. సో ఇక్కడ ఏమంటే లిఖిత్ వాళ్ళ అజ్జి తాతతో పాటు లిఖిత్ వాళ్ళ చిన్న మామ చిన్న అత్త కూడా ఉంటారు. అండ్ యాజ్ యూజువల్ అక్కడ పోగానే మరీ కొత్త ఫేసులు కాబట్టి కొంచెం వార్మప్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ దిస్ ఈజ్ లిఖిత్ వాళ్ళ తాత. అండ్ ఇక్కడ ఉన్నది లిఖిత్ వాళ్ళ చిన్న అత్త అండ్ చిన్న మామ, అంటే చిక్కప్ప చిక్కమ్మ ఫర్ మీ. అండ్ సారీ ఫర్ ద బ్లింకింగ్ లైట్స్ అనమాట. కొంచెం ఫుటేజ్లో అది లైటింగ్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ విల్ డెఫినెట్లీ బై అ మైక్, ప్లీజ్ బేర్ విత్ అస్ ఫర్ దిస్ ఆడియో. అండ్ యాక్చువల్లీ ఈ ఇంట్లోనే లిఖిత్ కూడా లైక్ తను పుట్టింది ఇక్కడే, తను ఆడుకొనింది ఇక్కడే. సో వాళ్ళు అదే చెప్తున్నారు, లైక్ కౌముదికి మీ నాన్న కూడా ఇక్కడే ఆడుకున్నారు, లైక్ ఇక్కడే ఇలా దొగ్గాడారు అని. సో దట్ వాస్ క్వైట్ నాస్టాల్జిక్ అనమాట. సో ఇంకా మా అత్త వచ్చింటే షీ వుడ్ బీ లైక్ సో హ్యాపీ. సో ఈసారి ఎప్పుడన్నా హిందూపూర్కి నేను లిఖిత్ మా అత్తమ్మని పిలుచుకొని వస్తే బాగుంటుంది. అక్కడ నాకేదో కీస్ దొరికింటే తనకి ఇచ్చాను. సో తనకి కీస్ ఇష్టము, ఏదో కొంచెంసేపు ఆడుకుంటుంది అని. కొంచెంసేపు ఆడుకుంటుంది. అగైన్ షీఈస్ బికమింగ్ అ బిట్ క్రాంకీ బికాస్ ఆబ్వియస్లీ ఎన్వైర్న్మెంట్ కొత్త, మనుషులు కొత్త. సో షీస్ టేకింగ్ టైం అనమాట కొంచెం వార్మప్ అవ్వడానికి. అండ్ ఆ రోజే జర్నీ చేసింది. మా మామ వాళ్ళు ఫేసులు తనకు కొత్తనే. సో ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో దట్స్ వై షీఈస్ బిట్ హ్యాపీ. కొంచెంసేపు ఆడుకుంటుంది, కొంచెంసేపు షీఈస్ క్రాంకీ. అండ్ ఏం చేయలేము కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు సూద్ హర్ అప్పుడప్పుడు. సో అలా వాళ్ళ ఫేసులు చూస్తూ ఉంది అనమాట. ఎవరు వీళ్ళు కొత్తగా ఉన్నారు అని లైక్ చాలా అబ్జర్వ్ చేసి మరీ చూస్తుంది. అండ్ మధ్య మధ్యలో నాన్న స్మరణ ఈజ్ లైక్ ప్రెటీ మ్యాండేటరీ అనమాట. సో ఎప్పుడన్నా సడన్గా నాన్న అని అరిచి ఊరికే అయిపోతుంది అనమాట. ఇక్కడ లిఖిత్ వాళ్ళ తాతతో షేక్ హ్యాండ్ హైఫైయో ఏదో ఒకటి ఆడిపిస్తున్నాను. సో ఓకే, టైం గడిచే కొద్దీ లైక్ షీజ్ ఓకే కొంచెం ఓకే చూస్తున్న ఫేస్లే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ వచ్చింది.
బట్ వాళ్ళ ఫేసులు చూపించలేదు కదా అప్పటి నుంచి. సో దిస్ ఈజ్ మై నీస్, హర్ నేమ్ ఈజ్ నివేదిత, బట్ ఇంట్లో అందరూ నాని అని పిలుస్తారు. కెన్ వి గివ్ ఎ హాయ్? అండ్ మీకు ఒక క్రికెట్ ఎంతూజియాస్ట్ పరిచయం చేపియాలి. సో హీస్ రేవంత్. కెన్ ఐ గెట్ ఎ హాయ్? హాయ్. ఓకే, అట్లయినా కూడా పర్లేదు. రావాలా మరి. అండ్ హిందూపూర్కి వచ్చిన తర్వాత ఒక ఆనవాయితీ లాగా వీ గో టు అ చాట్ ప్లేస్. సో లెట్స్ గో దేర్ అండ్ ఈట్. నాకైతే హిందూపూర్లో ఈ పర్టికులర్ చాట్స్ ఉన్న ప్లేస్ అనేది ఒక ఫుడ్ కాదు, ఎమోషన్. అంతా ఇంత ఇష్టం కాదు. లిటరలీ నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి తింటున్నాను. చేసే మనిషి మారలేదు, వచ్చే టేస్ట్ కూడా మారలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేమ్ వచ్చేసి సుఖ్ సాగర్ అనమాట. హిందూపూర్లో ఎవరిని అడిగినా కూడా దీని అడ్రస్ అయితే చెప్తారు. లిటరలీ ఎవ్రీవన్ నోస్ హిమ్. అండ్ ఈ షాప్కి ఆపోజిట్గానే ఒక చాట్ చిన్న బండి లాగా ఉంటుంది, లైక్ వేర్ పానీపూరి ది అథెంటిక్ లైక్ ఓల్డ్ చాట్స్ ఉంటాయి కదా, ఈ కట్లెట్ కానీ మసాలా పూరి కానీ అవి కూడా అంతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బెంగళూరులో హరి సూపర్ శాండ్విచ్ ఎంత ఫేమసో మీకు తెలుసు కదా. సో తన ఇంటర్వ్యూలో ఆ ఓనర్ చెప్పాడనమాట, బేసికలీ ఆ చట్నీ ఏదైతే గ్రీన్ చట్నీ యూజ్ చేస్తారో అది హిందూపూర్ గ్రీన్ చట్నీ అని, అక్కడ నుంచి నేర్చుకున్నారని. బేసికలీ ఇవి అంత ఫేమస్. అండ్ మీరు ఇక్కడ తినడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ప్లీజ్ లైక్ 5-5:30కి అంతా వచ్చేయండి. 6-6:30 అన్నారంటే ఫుల్ రష్ అయిపోతుంది. అండ్ నేను ముందర పానీపూరి బండి అని చెప్పాను కదా, ఇదే అది. అక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ 7కి ఏమి ఉండవు, అన్నీ అయిపోతాయి అనమాట. అంత త్వరగా సెల్ అయిపోతాయి. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై టయర్డ్ ఫేస్. ఐ వాజ్ సో టయర్డ్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద ఫుడ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ బండిలో స్పెషాలిటీ వచ్చేసి స్వీట్ పానీపూరి. నాకు స్వీట్ పానీపూరి ఇక్కడ చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి ఇలా చాట్స్లో కొంచెం తీపి కొంచెం కారం కలిస్తే ఇష్టమో చెప్పండి. ఐ నో లైక్ దెర్ విల్ బీ 2 kinds of people, someone who will love it and someone who hates it. I belong to the first group where I love it. అండ్ అక్కడ కొన్ని చాట్స్ తిన్న తర్వాత వీ హ్యావ్ గాన్ టు వీడి రోడ్. లైక్ ఇది ఎలా అంటే బెంగళూరుకి వివిపురం ఎలాగానో హిందూపూర్కి వీడి రోడ్ అలాగా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనలీ ఇంకా కౌముదికి ఆ రోజు జస్ట్ 1 ఇడ్లీ తినిపించాను. మరి ఇంటికి వెళ్ళి తను కొంచెం కర్డ్ రైస్ తినింది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ జస్ట్ హాఫ్ దోశ తిన్నాను. దోశ టేస్ట్ వాజ్ ఆల్సో గుడ్, బట్ నాకు ఆ చాట్లు అవే ఎక్కువ ఇష్టం అనమాట. సో అవి ఆల్రెడీ ఎంజాయ్ చేసేసాను కాబట్టి ఇంకా మా మామ ఆ ఉత్త బ్రెడ్ ఏం సరిపోతుంది, యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్ ఎల్స్ అంటే ఐ జస్ట్ హ్యాడ్ సమ్ హాఫ్ దోశ. ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. సో ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ బ్రేక్ అనేది ఉండాలి కదా. సో దిగేసి నేను నాని మా ముగ్గురు కోసం ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. సో దట్స్ హౌ దిస్ ఫుడ్డీ రుకు ఎండెడ్ హర్ డే. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో కౌముది నిద్ర లేవగానే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది. సో అక్కడ పిలుచుకొని పోదాం అనుకున్నాను, తనకు కూడా బాగుంటుంది అని. సో ఈ పార్క్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడున్న సీసా కానీ ఆ స్లైడ్స్ కానీ కొంచెం డ్యామేజ్ అయినాయి. బేసికలీ చూడడానికి బాగున్నాయి కానీ లైక్ అంత యూస్ చేసే రకంగా లేవు. సో ఇక్కడ జారే బండినే చూడొచ్చు, అంతవరకే బాగుంది. దాని కింద కొంచెం బొక్కలు పడినాయన్నమాట. సో ఐ వాజ్ బీయింగ్ అ బిట్ కేర్ఫుల్. కౌముది అయితే తన స్లైడ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తనకు కూడా అలా మార్నింగ్ లేచి పిలుచుకొని వచ్చింటే షీ వాజ్ లైక్ క్వైట్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. లైట్స్ తర్వాత మా కౌముది ఫస్ట్ టైం ఉయ్యాల్లో కూర్చొనింది. తన పేరు నాని అని చెప్పాను కదా, నాని కూర్చోబెట్టుకొని అంటే ఇది కూడా ఎంజాయ్ చేసింది. సో ఇట్ ఫీల్స్ సో హ్యాపీ తను అలా చూడడము. సో అవన్నీ ఫస్ట్ టైం కదా. అండ్ ఐ రియలీ మిస్ లిక్కు హియర్. ఇక్కడ మా కజిన్ గారు అక్కడ లైక్ నార్మల్గా పార్క్లో అది జిమ్ అవి పెడతారు కదా, ఇంకా నేనే దానిలో వాడతాననే రేంజ్లో వాడేస్తున్నాడు. అండ్ మా కౌముది ఇక్కడ కొంచెం బాడీ బిల్డింగ్ చేసింది. జోక్స్ అపార్ట్, లైక్ ఊరికే ఆడిస్తున్నాం అంతే. అక్కడ ఏమున్నాయి అక్కడ, భయపడకండి, లైక్ వీఆర్ కేర్ఫుల్, అవేం తగలుకోకుండానే ఆడిపించాము. సో ఆఫ్టర్ సమ్ టైం పార్క్లో అలా
అలా ఇంకొంతసేపు కూర్చొని వీ హెడెడ్ ఫర్ హోమ్. అండ్ ఈరోజు మధ్యాహ్నం అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. హాయ్. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు కొంతమంది డక్స్, హెన్స్ అండ్ కొన్ని కౌస్ పెంచుకున్నారు. ఇంకా దాన్ని చూసి మా పాప హ్యాపీ ఫీల్ అయింది చూడండి. ಎಲ್ಲಿದಮ್ಮ ತೋರ್ಸು ಏನಂತೇವ ಕ್ಲಕ್ 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 ಅಂತ ಇವಲ್ಲ ಕ್ಲಕ್ 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 ಅಂತ ಇವ ಅಂಬಾ ಏನನ್ನತೆ. హెన్స్ చూసిన తర్వాత ఇక్కడ కౌజ్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చాము. అక్కడ కూడా చాలాసేపు ఉన్నామన్నమాట. షీ వాజ్ ఎంజాయింగ్ వాచింగ్ ద కౌజ్ యాక్చువల్లీ. బాబా అంబా ಬಾಬಾ ಓ ಮತ್ತು ಅಲ್ಲಿ ಒಂದು ಹೆಣ್ಣಿದೆ ಪುಟ್ಟಚ್ಚಿ. ಅಂಬ ಆನ್ ಮಾಡ್ತಾ ಇದೆ. ಕೌ ಕೌ ಅನ್ನು ಕೌ ಕೌ ಎಷ್ಟು ಮುದ್ದಾಗಿದೆಲ್ಲ ಕೌ ಕೂಡ ನೋಡೋಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ನೋಡಿ. That's all for today's video. Hope you guys love it. Please do like and share. Thank you for watching.